ఏర్పాటు చేసినటువంటి గ్రామ సర్పంచ్ బండారి నిర్మలా హరినాథం గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కు, డిపిఓ గారికి ముఖ్యంగా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారిని మరియు అడిషనల్ కలెక్టర్ గారు, సిఓ గారు, డిపిఓ గారు, ఇంకా డిఎల్పిఓ గారు, ఇతర అధికారులు అందరినీ కూడా ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పత్రికా మీడియా సోదరులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా మరి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నా, రాజకీయాలంటే సేవ. ఈ సేవా భావంతోనే ఈ యొక్క వెనుకబడినటువంటి ప్రాంతానికి ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చుకొని మరి మిగతా ప్రాంతాలకు తీసుకోని విధంగా అభివృద్ధి పదంలోకి నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాము. చాలామంది అనుకున్నారు ఏదో రాజకీయాలంటే రాజకీయాల కోసమో, రాజకీయ కక్షల కోసమో, లేకుంటే వేరే వేరే రకమైనటువంటి ప్రయోజనాల కోసం అని. కానీ నేను మొదటి నుంచి ఇదే ములుగులో ఇందాక రహీం గారు చదివినట్టుగా మరి ములుగు గర్ల్స్ హాస్టల్లోనే ఉన్నా, గర్ల్స్ స్కూల్లోనే చదివిన, ములుగుతో చిన్నప్పటి నుంచి కూడా నాకు అనుబంధం ఉంది, ఈ టౌన్ తోటి, ఈ ఊరితోటి. కాబట్టి మరి గడప గడప కూడా నేను తెలిసినటువంటి వ్యక్తిగా ఈ జిల్లా కావచ్చు, ఈ నియోజకవర్గం కావచ్చు, మన ములుగు మండలం కావచ్చు, ములుగు గ్రామం కావచ్చు, ప్రతి ఒక్క కుటుంబంతో పరిచయం ఉంది. అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారి కుటుంబంతో కానీ, ఉప సర్పంచ్ గారి కుటుంబంతో కానీ, వార్డు మెంబర్ల కుటుంబంతో కానీ, ఇక్కడ పనిచేస్తున్నటువంటి గ్రామ సిబ్బంది వారందరూ కూడా మరి ఏదో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అని కాకుండా ఇన్నాళ్ళు కూడా అక్క అక్క అనుకుంటూనే ఆదరించారు. నేను కూడా వాళ్ళను సిబ్బంది అంటే ఏదో చిన్న చూపు ఎప్పుడు చూడలేదు. కరోనా కాలంలో కానీ, ఇప్పుడు కానీ, ఎప్పుడు కానీ మీ కష్టాల్లో ఉన్నప్పుడు మేము అండదండగానే ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి అంటే రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు, కానీ సర్పంచుల పరిస్థితి గత 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ గ్రామానికి నిధులు రావడానికి కృషి చేసినందుకు సర్పంచ్ గారిని, వారి యొక్క సిబ్బంది, వారి యొక్క మరి మిగతా సోదరులందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను, ప్రజాప్రతినిధులందరినీ కూడా. ఇంకా మనము జిల్లా సాధించడంతో పాటు మున్సిపాలిటీ కూడా వచ్చినాక మరి గల్లీ గల్లీలలో డ్రైనేజీలు కానీ, ఇంకా సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా టౌన్కు రావాల్సినటువంటి ఇంకా గుర్తింపుగా ఏమేమైతే అవసరం ఉంటాయో తప్పకుండా వారి యొక్క సూచనలు, సలహాలు, సహకారాలు కూడా తీసుకొని ఒక పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గానే కాకుండా ఈ ఊరి ఆడబిడ్డగా, ఈ ప్రాంత బిడ్డగా ములుగు వెలుగాలి అనే రకంగా తపనతోటి పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి 5 ఏళ్ల నుంచి సరిగ్గా బిల్లులు రాక దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1200 కోట్ల రూపాయల బిల్లులు సర్పంచులకు వచ్చేటి అన్ని కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి గతంలో. ఈరోజు వాళ్ళకు బిల్లులు రాక అప్పులు తీసుకొచ్చి మరి ఇబ్బంది పడుతుంటే మేము గతంలో అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమి ఇచ్చేది లేదు, అన్ని ఇచ్చిర్రు అని చెప్పి, కానీ రికార్డ్స్ తీస్తే చాలా బిల్లులు పెండింగ్లో ఉండి నిజంగా సర్పంచులు ఆ రోజు ఎన్నిసార్లు మా దృష్టికి తీసుకొస్తే మేము అసెంబ్లీలో మాట్లాడితే మా నోరు మూయించారు ఆ రోజు. కానీ వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకొని ఉంటే ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా ఇంకా కిందికి వచ్చి ఉంటే ఇంకా గ్రామాలలో వాస్తవానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బ్రహ్మాండంగా జరిగేది. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు కూడా ఎంతో ఆవేదనతో, ఆశతో చూస్తూ ఉన్నారు. వాళ్ళ టైం కూడా ఇంకా ఈ మంత్ ఎండింగ్లో అయిపోవడం జరుగుతుంది. దానికి ఎట్లా ఏంది అని ముఖ్యమంత్రి గారు, మేమందరం క్యాబినెట్ కూర్చొని నెక్స్ట్ ఏ రకంగా చేయాలన్నటువంటి దాంతో కూడా ముందుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ గ్రామాలకు సంబంధించి ఖచ్చితంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము, కట్టుబడి పనిచేస్తాం, అంకిత భావంతో పనిచేస్తాం. రేపు రాబోయే జాతరకు కూడా ప్రజలు, ప్రజాప్రతినిధులు, పత్రికా మీడియాలు, పెద్దలు, ఉద్యోగులు, అధికారులు అందరి యొక్క సూచనలు తీసుకుంటూ సక్రమంగా నిర్వహించేందుకు ముందుకెళ్దామని, దానికి మొదటి నుంచి ములుగు నుంచి జనాలు మరి ముందుకెళ్తా ఉంటారు కాబట్టి వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా మరి ఎవరైనా దాతల్లాగా ఉన్నా కూడా రోడ్డు మీద కానీ
దారులలో కానీ బస్సులలో కానీ వెళ్ళే పిల్లలకు ఫుడ్ ప్యాకెట్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ అందించడానికి కూడా ముందుకొచ్చే విధంగా దాతలను మేము కోరుతా ఉన్నాము. అదే కాకుండా ఇంకా ఇక్కడ మనకు కావాల్సినటువంటి కాలేజీలు కానీ బస్ స్టాండ్ కానీ అదేవిధంగా మోడల్ మార్కెట్ కలెక్టర్ గారు మేము అదే అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్నటువంటి బస్ స్టాండ్ను జాతర అనంతరం అద్భుతంగా ఏ రకంగా అక్కడ ఏం చేస్తే బాగుంటుందని చేస్తూ మరి మినీ బస్ స్టాండ్గా ఉంచి దాన్ని ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా మార్చడమా లేకుంటే బస్ స్టేషన్ అట్లా ఒక అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని అది కూడా మారుస్తాం, మంచిగా చేస్తాం. మోడల్ మార్కెట్ కూడా మరి మార్కెట్లో ఇబ్బంది పడకుండా తర్వాత గల్లీలలో కూడా రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అదేవిధంగా పేదలకు ఇళ్ల సమస్య కానీ ఇవన్నీ కూడా పరిష్కరించడం కోసం అందరి యొక్క సూచనలు సలహాలు తీసుకుంటామని మరి ఇప్పటి వరకు అంకిత భావంతో ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా ద్వారా ఇంకా ఈ గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లులు ఏమైనా ఉంటే తప్పకుండా నూతన ప్రభుత్వంగా క్లియర్ చేసుకుంటూ మీకు సహకారం అందిస్తామని మీరు చేసినటువంటి కృషికి సపోర్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామంలో పెద్దలు కానీ కుల సంఘాలు కానీ కుల పెద్దలు కానీ మీ సూచనలు సలహాలు ఇవ్వండి. మన గ్రామాలు మన పట్టణాలు మన ఊర్లు అభివృద్ధి పదంలోకి రావడానికి ఏదున్నా కూడా అంకిత భావంతో సేవ చేస్తాం తప్ప పెత్తనం చేసేది కాదు. మొదటి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రమాణ స్వీకారమైన వెంటనే ఒకే మాట చెప్పిండు, మేము అధికారంలో ఉన్నది ఆధిపత్యం చెలాయించడం కోసం కాదు, ప్రజలకు సేవ చేయడానికి సేవకులుగా పనిచేయడానికని. ఈ విషయాన్ని నేను గత 5 సంవత్సరాలుగా ఇంతకుముందు కూడా కలెక్టర్ గారు చెప్పిండ్రు. ప్రతి సందర్భంలో అది ఎక్కడ కష్టం ఉన్నా మరి నా బాధ్యత నా మానవత్వం అనే ఉద్దేశంతో స్పందించడం తప్ప దాంట్లో ఏదో ప్రయోజనం పొంది కాదు. కానీ మొన్నటి ఎలక్షన్లలో చూస్తే చాలా మంది బ్యాడ్గా ప్రచారం చేశారు. కరోనా అప్పుడు వాళ్ళు బయటికి రాలేదు, కనిపించలేదు, వరదలు వస్తే కనిపించలేదు, కష్టం వస్తే కనిపించలేదు. ఇవాళ ఎలక్షన్లప్పుడు నేను ఎప్పుడు 5 ఏళ్ల కింద చేసిన పనిని ప్రజలు గుర్తు చేసుకుంటే లేదు డ్రామా అని మాట్లాడారు. చాలా బాధ అనిపి అంటే సేవ చేసే వాళ్ళకు అట్లాంటి వ్యతిరేక పదాలు ప్రచారం చేస్తే నిజంగా సిన్సియర్గా పనిచేయాలనుకునే వాళ్ళకు కూడా బాధపడతా ఉంటాయి. అట్లా ఆ రోజు ప్రాణాలను తెగించి తిరిగినాం. ఎందుకంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు ఆ రోజులలో ఎవరు. అట్లాంటి టైంలో ఎప్పుడు చచ్చిపోతామో ఎప్పుడు బతుకుతామో ఉంటామో తెలియదు. లక్షల మంది దేశవ్యాప్తంగా చనిపోయినటువంటి పరిస్థితి కరోనాలో. కాబట్టి కేవలం ఓట్ల కోసం రాజకీయాలు కాదు, జీవితంలో మంచిగా ఉండాలి, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, మంచి పేరు రావాలంటే మంచిగా పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినాం, చేస్తాం. ఖచ్చితంగా మీ అందరి యొక్క వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ సభలో పాల్గొన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మరి పత్రికలు కానీ మీడియా కానీ వివిధ రాజకీయ పార్టీల నాయకులు కానీ అన్ని శాఖల సమన్వయంతో తప్పకుండా అద్భుతంగా టూరిజాన్ని డెవలప్ చేస్తాం, ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తాం, రోడ్డు రవాణా వ్యవస్థను చక్కదిద్దుతాం, పేదలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తామని తెలియజేస్తూ తప్పకుండా నేనేం అద్భుతాలు సృష్టించలేను. మీ అందరి యొక్క సూచనలు సలహాలు మీరు కింద చూసేటువంటి పరిశీలించేటువంటి పలానా కాడికి చేస్తే బాగుంటుంది, పలానాది ఇట్లా నిర్మిస్తే బాగుంటుంది, లేకుంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి మీ సూచనలు కూడా మేము స్వీకరిస్తామని తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిలిచినటువంటి మరి బండారి నిర్మల హరినాథన్ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి అందరికీ పేరు పేరున గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ సిబ్బందికి ములుగు స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు, శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాము. 5 సంవత్సరాలు అయిపోయిందని కాదు, మళ్ళీ కూడా మరి రాబోయేటువంటి కాలంలో స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక రూపంలో ప్రజాసేవలోకి ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారందరినీ కూడా విషయం చేస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటాను.